హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు 7 శనివారాల వ్రతం చేసుకున్నాను. ఇంట్లో ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిది. అలాగని నేను ఈ వ్రతం చేసుకున్నాను. ఇప్పుడు ఇది 7వ వారం. ఈ వ్రతానికి వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి, లక్ష్మీదేవి అమ్మవారిది, పిండి దీపం, ఆవు నెయ్యి, పువ్వులు ఇవి ఉంటే సరిపోతుందండి. ఎక్కువగా ఏమీ అవసరం ఉండదు. ఇంట్లో ఉన్న వాటితోనే పూజ చేసుకోవచ్చు. ముందుగా ఓ పీట సిద్ధం చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టి శంకు చక్రాలు ముగ్గు వేసుకొని ఆ పీట మీద వెంకటేశ్వర స్వామి పటం, అమ్మవారి పటం ఇద్దరు ఉన్న పటం అయితే ఇంకా మంచిది. నా దగ్గర లేవు కాబట్టి నేను ఇలా తీసుకున్నానండి. మీ దగ్గర ఉంటే ఒకటే పటం, అమ్మవారు ఉన్న పటం పెట్టుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ముగ్గు వేసుకొని దాని మీద ఒకటి ఎర్రటి క్లాత్ ఒకటి వేసుకొని ఇలా అలంకరించుకున్న తర్వాత స్వామివారికి ఎదురుగా ఒక పద్మ ముగ్గు వేసి దాని మీద ఒక వెండి ప్లేటు ఉంచి దానిలో ఒక పిండి దీపం పెట్టేసి 7 ఒత్తులు ఒకటిగా చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించానండి. అందరూ 7 ప్రమిదలు పెడతారు, కానీ సరే ఎవరి సౌలభ్యం వాళ్ళదండి. కానీ నేను ఇలా ఒకటే పెట్టాను. ఒక దాంట్లోనే 7 ఒత్తులు వేసి దీపం పెట్టాను. ఆ దీపానికి పువ్వులు అలంకరణ చేసుకోవాలండి. మనం నిత్యం చేసుకునే పూజ చేసుకొని తరువాత స్వామివారి పూజ చేసుకోవాలండి. సువాసన వచ్చే పువ్వులైతే ఇంకా మంచిది. ముందుగా అమ్మవారి అష్టోత్తర నామాలు, శతనామావళి చదువుకున్నానండి. తరువాత స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను. నైవేద్యంగా యాలకులు, ఎండు ద్రాక్ష, స్ఫటిక అవన్నీ 7 సమానంగా తీసుకొని నైవేద్యం పెట్టానండి. అరటిపండు తాంబూలం, వినాయకుడికి బెల్లం ముక్క ఇలా నైవేద్యంగా పెట్టానండి.
మనం స్వామివారికి వస్త్రం సమర్పిస్తాము కదా, ఇలా సమర్పించానండి. అమ్మవారికి అష్టోత్తర శతనామావళి ఇలా పూజ చేసుకున్నానండి. కాయిన్స్ తోటి, 108 కాయిన్స్ తోటి. ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షి నమః, దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిని నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః. నేను ఇలా కాయిన్స్తో చేశానని మీరు అలా చేయాలని లేదండి. మీ సౌలభ్యం మీకు ఎలా వీలుంటే పువ్వులతో కానీ అక్షింతలతో కానీ చేసుకోవచ్చండి. స్వామివారికి నా దగ్గర వెండి పుష్పాలు ఉన్నాయండి. వెండి పుష్పాలతో చేశానండి అష్టోత్తర శతనామావళి. గోవిందాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం శేషాద్రినిలయాయ నమః, ఓం దేవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం కృష్ణాయ నమః, పురుషోత్తమాయ నమః, ఓం గోపీశ్వరాయ నమః, ఓం పరంజ్యోతిషే నమః, ఓం బిల్వపత్రాచప్రియాయ నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం జగత్కర్తరే నమః, ఓం జగత్సాక్షిణే నమః, ఓం జగత్పతయే. అష్టోత్తరాలు చదివిన తర్వాత ఈ వజ్రకవచ స్తోత్రం అని ఉంటుందండి. అది కూడా 7 సార్లు చదివానండి. 7వ శనివారం కాబట్టి నేను పరమాన్నం నైవేద్యంగా చేసి కొబ్బరికాయ కొట్టానండి. అన్ని శనివారాలు చేయాలని లేదండి. అన్ని శనివారాలు మామూలుగా ప్రసాదాలు పెట్టుకోవచ్చు. ఆఖరి శనివారం కాబట్టి నేను కొబ్బరికాయ కొట్టానండి పరమాన్నం చేసి. ఇన్ని రకాల నైవేద్యాలు చేయాలనే రూల్ అయితే లేదండి. మన సౌలభ్యం మనకి ఎలాగా వీలు పడితే అలాగ చేసుకోవాలండి. వాళ్ళు చేయమన్నారు కదా అని అన్ని రకాలు చేయాలని లేదండి. మనం భక్తితో చేస్తే చాలండి. ఏదైనా చిన్న నైవేద్యం పెట్టినా చాలండి స్వామివారికి. హారతి కర్పూరం కాకుండా నేను దీపం ఇచ్చానండి హారతి. స్వామివారికి దీపహారతి అంటే ఇష్టమటండి. 7 అగరబత్తులు ధూపం కూడా వేశానండి. ఇలాగే 7 శనివారాలు చేశానండి.